తీసుకోలేను అని చెప్పి అంటుంది. కళ్యాణ్ కూడా వదిన దయచేసి నా మాట అర్థం చేసుకోండి, మాకు ఈ ఇంటి నుంచి వచ్చేది ఏది వద్దు అని చెప్పి అంటాడు. అప్పుడు ఇంద్రాణి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా నువ్వు మాకు చెప్పేవాడివైపోయావా? నువ్వు పుట్టింది పెరిగింది తిన్నది అంతా ఈ ఇంటి తిండే కదా, అయినా కూడా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి అంటుంది. అప్పుడు కళ్యాణ్ తన తల్లి వంక చూస్తాడు. ధాన్యలక్ష్మి అయితే చాలా కోపంగా కళ్యాణ్ని చూస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అప్పు దగ్గరకు వచ్చి, చూడప్పు, నువ్వు ఇప్పుడు వెళ్ళి వీటిని వేసుకొనిరా, మనం వెళ్ళేటప్పుడు తిరిగి వీటిని ఇచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు. ఇక అప్పు అయితే రూమ్లోకి వెళ్తుంది. ఇక రూమ్లోకి వెళ్ళి తను చక్కగా రెడీ అయ్యి బయటకు వస్తుంది. తనను చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు, ఒక్క రాహుల్, రుద్రాణి, ధాన్యలక్ష్మి తప్ప. ఇక అప్పు, కళ్యాణ్, రాజ్, కావ్య, రాహుల్, స్వప్న ముగ్గురు కూడా వ్రతంలో కూర్చుంటారు. వ్రతం అనేది చాలా చక్కగా జరుగుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా సంతోషపడతారు. అయితే ధాన్యలక్ష్మి మాత్రం ఎప్పుడెప్పుడా నేను అనుకున్న ప్లాన్ని నేను అమలు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఒక పక్క రాహుల్, రుద్రాణి కూడా దానికోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వ్రతం పూర్తయిన తర్వాత రుద్రాణి అయితే అప్పు డ్రెస్ మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్ళిన వెంటనే, తను బయటకు వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నగల్లో ఒక నెక్లెస్ని మాయం చేస్తుంది. ఇక ఈ సంగతి స్వప్న చూసేస్తుంది. ఇక స్వప్న అయితే అప్పు కిందకు వచ్చిన తర్వాత స్వప్న తనతో ఇలా అంటుంది, రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని చెప్పి. అప్పుడు అప్పు, ఏంటక్క ఏమడుగుతున్నా నాకు అర్థం కాలేదంటుంది. ఇక ఇప్పుడు జరిగేది చూడు, నేనేం చేస్తానో చూడు అని చెప్పి అంటుంది. ఇక అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం, ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి అంటారు. అప్పుడు ఇంట్లో అందరూ కూడా భోజనం చేయకుండా ఎలా వెళ్తారు అని చెప్పి అంటారు. అప్పుడు ఇంట్లో అందరూ కూడా వాళ్ళిద్దరిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కావ్య, అపర్ణ రకరకాల వంటలు వాళ్ళకి వడ్డిస్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా అందరి వంక చూస్తూ ఉంటారు. అప్పుడే రుద్రాణి, ఏంటప్పు, ఏంటి ఒక నెక్లెస్ సైడ్ చేసావుగా, నీకు ఇచ్చిన నగలన్నింటిలో ఒకటి తగ్గిందే అని చెప్పి అంటుంది. అప్పుడు స్వప్న, అవును తగ్గింది, అది తీసింది నువ్వేగా అని చెప్పి తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోని చూపిస్తుంది. రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అదంతా చూసిన ధాన్యలక్ష్మి రుద్రాణిని సపోర్ట్ చేస్తూ, సరే తను చేస్తే చేసింది, అయినా నీ చెల్లేమన్నా తక్కువ, ఇప్పుడు చూడు ఎంత చక్కగా అన్నీ వస్తుంటే చక్కగా తినేయడానికి కూర్చుంది అని చెప్పి అవమానిస్తుంది. ఇక అది విన్న కళ్యాణ్, చూడమ్మా మాకేమీ తక్కువ లేదు, మేము కష్టపడి సంపాదించుకున్న దానిలో తృప్తిగానే తింటున్నాం, అప్పు వీటిలన్నిటికన్నా కూడా బ్రహ్మాండంగానే వండుతుంది, నాకు నా భార్య ఏం చేసినా ఇష్టమే, నేను ఇక్కడ ఒక్క ముద్ద కూడా ముట్టను అని చెప్పి అప్పుని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే, నేను అవమానించి అప్పుని పంపించాలి అనుకుంటే కళ్యాణ్ కూడా మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడుతుంది. ఇక అప్పుడే ధాన్యలక్ష్మి దగ్గరకు తన భర్త వచ్చి, నువ్వు ఏం చేయాలి అనుకున్నా కూడా ఇదంతా చాలా తప్పు, అప్పుని బాధపెడితే మనం మన కొడుకుని బాధ పెట్టుకున్నట్టే అని చెప్పి తనకి అర్థమయ్యేలా చెప్తాడు. ఇక ధాన్యలక్ష్మి, నేనేం చేసినా నా బిడ్డని అప్పుని దూరం చేయలేను, తనని యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి తనని కోడలుగా ఒప్పుకుంటుంది. ఇక ఆ తర్వాత ప్రతిరోజు ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఇంకా అప్పుల ఇంటికి వెళ్ళి వాళ్ళతో మంచిగా ఉండడం మొదలు పెడుతుంది. ఇక తన తల్లిలో వచ్చిన మార్పును చూసిన కళ్యాణ్ ఇక తనతో కలిసి దుగ్గిరాల ఫ్యామిలీకి వచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కళ్యాణ్ కూడా మంచి కవిగా మంచి పేరు పొందుతాడు. ఏ విధంగా వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. మరైతే చూసారు కదండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోయేది ఇదే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.